आप देख रहे हैं इंडिया 29 स्टेट्स न्यूज, बढ़ते हैं न्यूज की तरफ। తూప్రాన్ పట్టణానికి సంబంధించిన ఒక యువతి పిఎస్కి వచ్చి సైబర్ నేరం గురించి ఫిర్యాదు చేస్తూ తనకు ఒక ఇంటర్నేషనల్ కొరియర్ వచ్చిందని తెలియజేస్తూ దానికి మీరు అమౌంట్ పే చేశారని చెప్పగా అట్టి యువతి నేను ఎలాంటి అమౌంట్ పే చేయలేదని చెప్పగా ఆ ఫోన్ చేసిన వ్యక్తి సైబర్ క్రైమ్ బ్యూరోకి మీరు కంప్లైంట్ చేయడానికి తన ఫోన్లో కీప్యాడ్లో 1 ప్రెస్ చేయమనగా ఈ వ్యక్తి ఇట్టి అమ్మాయి ఇట్టి కంప్లైంట్ సైబర్ క్రైమ్ బ్యూరోకి కంప్లైంట్ చేయడానికి 1 ప్రెస్ చేసింది. చేయగా ఆమె ఫోన్లో ఆమె తెలియకుండానే స్కై యాప్ డౌన్లోడ్ అయింది. వెంటనే వాళ్ళు మీకు స్కై యాప్లో మా ఏది క్రైమ్ బ్యూరో వాళ్ళు ఫోన్ చేస్తారని చెప్పగా ఓపెన్ చేసింది. స్కై యాప్ ఓపెన్ చేయడం జరిగింది. స్కై యాప్ ఓపెన్ చేయడంగానే ఆమె ఓపెన్ చేసి స్కై యాప్ ఓపెన్ చేయగానే తనకు మెయిల్కి 6 లక్షల రూపాయలు తన అకౌంట్లో క్రెడిట్ అయినట్టుగా మెసేజ్ రాగా మరియు వారు కూడా వారి అకౌంట్లో 6 లక్షలు ఉన్నాయని తెలియగా ఆమెకు సంబంధించిన మొబైల్ పే యాప్ ఐసిఐసి బ్యాంక్ చెందిన మొబైల్ పే యాప్ ఓపెన్ చేసి చూడగా ఆమె అకౌంట్లో 6 లక్షల రూపాయలు అమౌంట్ కనబడింది. ఆమె తెలియకుండానే సైబర్ నేరగాళ్లు ఆమెకు సంబంధించిన 6 లక్షల పర్సనల్ లోన్ను తీసుకోవడం జరిగింది. అందులో నుండి 5 లక్షలు వివిధ అకౌంట్లకు ట్రాన్స్ఫర్ చేయడం జరిగింది. ఆమె వెంటనే 1930కి కంప్లైంట్ చేయడం ద్వారా దాదాపు 1,20,000 రూపాయలు ఫ్రీజ్ చేయడం జరిగింది. కావున పట్టణ ప్రజలకు తెలియజేయగా అందరూ సైబర్ నేరాల పట్ల అవగాహన కలిగి ఉండాలి. అన్నోన్ కాల్స్ ఏవి కూడా అటెండ్ చేయకూడదు. ఎలాంటి ఓటీపీలు కానీ సైబర్ లింకులు కానీ ఎలాంటి ఆన్లైన్ గేమ్స్ కానీ ఎలాంటి ఆన్లైన్ ట్రేడింగ్ కానీ చేయకూడదని కోరుకుంటున్నాను. India 29 States News. Please support my channel, like, share and subscribe my channel.